शौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। आंजनेय महाबाहो हरिराज हरिप्रिया त्वं निरीक्षशीघ्रं मे सत्कार्यं सफलं कुरु। मर्कटेश महोत्साह सर्वशोक विनाशना शत्रून् संहर मां रक्ष శ్రియం దాపయమే ప్రభు. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన జయనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం మంగళవారం. సూర్యోదయం 6:06 సూర్యాస్తమయం 6:20 తిథి పూర్ణిమ ఉదయం 7:08 వరకు. తరువాత బహుళ పాడ్యమి రాత్రి 3:41 వరకు. నక్షత్రం పూర్వభాద్ర రాత్రి 12:52 వరకు. వర్జం ఉదయం 9:13 నుంచి 10:39 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:33 నుంచి 9:22 వరకు. మరల దుర్ముహూర్తం రాత్రి 9:03 నుంచి 11:50 వరకు. అమృతకాలం సాయంకాలం 5:45 నుంచి 7:10 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. శుభప్రదమైన సమయం అష్టగురీత్యా ఉత్తమ సమయం ఉదయం 7 గంటలకి. ఆ సమయంలో మనం చేసేటువంటి ముఖ్యమైన సంతకాలు చేయడం అనేటువంటి పనుల వల్ల ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి. విశేషించి ఈరోజు మహాలయపక్ష ప్రారంభం. అంటే ఈ మహాలయపక్షం నాడు మొత్తం 15 రోజులు ఇప్పటి నుంచి ఏ తిథిన పితరులు మరణించారో ఆ తిథిన ఇక్కడ మహాలయ శ్రార్థం అనేటువంటి దాన్ని నిర్వర్తించడం జరుగుతుంటుంది. ఆ విధంగా ఈ 15 రోజుల్లో పితృదేవతలను ఆరాధించడం ద్వారా వారి యొక్క అనుగ్రహాన్ని పొందడం జరుగుతుంది. విశేషించి పితరుల యొక్క అనుగ్రహం సిద్ధించడం ద్వారా ఆర్థికంగా లోటు ఉండదు. పితృశాపం వల్ల ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా చాలా ఉంటాయి. అలాగే సత్సంతానం పొందడం, సంతానం ఉత్తమ లక్షణాలు కలిగిన వారు కావడం, ఇప్పటికే సంతానం కలిగి ఉన్నవారు కూడా పితరులను ఆరాధించడం ద్వారా వాళ్ళల్లో అనుకూల భావాలను పెంపొందించుకోగలుగుతారు. వారు మనకు ఆనందాన్ని ఇచ్చేవారుగా అభివృద్ధిని సాధిస్తారు. సమాజానికి మేలు చేసేవారుగా వారు రూపొందుతారు. నేటి ఆణిముత్యాలు. రాహు మింగిన సమయంలో కూడా సూర్యుడు పద్మాలను వికసింపజేస్తాడు. అలాగే మహాత్ములు ఆపదల్లో ఉన్నా కూడా ఇచ్చిన మాటను నెరవేరుస్తారు. నీవు తినే ఏ ఆహారమైనా మరో ప్రాణి నుంచి వచ్చినదే అనే సత్యాన్ని గ్రహించిన నాడు అవసరాన్ని మించి తినలేవు. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. పూర్ణచంద్రోదయతత్వం పూర్ణిమ విశిష్టవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. ఈరోజు పాలు చంద్రుడి దగ్గర ఉంచి కాసేపు ఉన్న తర్వాత ఆ పాలను కనుక స్వీకరించినట్లయితే చంద్ర సంబంధమైనటువంటి దోషాలన్నీ కూడా పటాపంచలైపోతాయి అని శాస్త్రం. అంతేకాకుండా భాద్రపద మాసంలోని శుక్లపక్షం దేవతా పూజలకు, బహుళపక్షం పితృదేవతా పూజలకు కూడా శ్రేష్టమైంది. కాబట్టి పితృదేవతలకు ఇష్టమైన పక్షం కనుక దీన్ని పితృపక్షం అని చెప్పేసి అంటారు. అలాగే ఈ పక్షాన్ని మహాలయ పక్షం అని చెప్పేసి కూడా అంటారు. ఈ రోజుల్లో ఎలాంటి శుభకార్యాలు కూడాను చేయరు. ఈ రోజు నుండి ఈ పక్షం ముగిసేంత వరకు కూడాను ప్రతిరోజు కూడా పితృదేవతలకు తర్పణ శ్రాద్ధ విధులు నిర్వహించాలని చెప్పేసి మనకు సనాతన సంప్రదాయం తెలియజేస్తుంది. ఒకవేళ అలా కుదరినప్పుడు తమ పితృదేవతలు
ఏ తిథి నాడు మృతి చెందారో ఆ పక్షంలో వచ్చే అదే తిథి నాడు శ్రాద్ధాన్ని నిర్వర్తించాలి అని చెప్పేసి కూడా సంప్రదాయం. ఈ 15 రోజులు నియమపూర్వకంగా పితృదేవతలకు తర్పణాదుల ద్వారా తృప్తిని కలిగించడం మానవ జన్మ ఎత్తినందుకు విధిగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. మాతాపితృవర్జితులైన వారు ఈ పక్షాన తప్పక పితృకర్మలు అనేటువంటివి ఆచరించాలి. ప్రతి సంవత్సరం చేసేటువంటి శ్రాద్ధం కన్నా కూడాను అతి ముఖ్యం ఈ పక్షం. ఈ పక్షమంతా చేయలేని వారు ఒక మహాలయమైనా సరే చేసి తీరాలి. ఆ ఒక్కరోజు కూడాను అన్నశ్రాద్ధం చేయలేని వారు హిరణ్య శ్రాద్ధం అనేటువంటిది కూడా చేయవచ్చు. ఉత్తరాయణం దేవతల కాలం గనక ఉత్తమ కాలమని, దక్షిణాయనం పితృకాలం కాబట్టి ఈ పక్షాన అందరికీ కూడా శ్రాద్ధ తర్పణాదులు చనిపోయినటువంటి వారికి చేసేటువంటి విధి విధానం మర్చిపోకూడదు అని చెప్పేసి మనకు శాస్త్రంలో చెప్పారు. ఈ మహాలయ పక్షాన్ని తప్పనిసరిగా ఆచరించినట్లయితే సుఖప్రాప్తి కలుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. దివ్యాపాంగం దిశసి కరుణే యేషు సద్దేశికాత్మా క్షిప్రం ప్రాప్త వృషగిరిపతిం క్షత్రబంధ్వాదయస్థే విశ్వాచార్యాః విధి శివముఖాః స్వాధికారోపరుద్ధాః మన్యే మాతా జడ ఇవ సుతే వత్సలా మాదృశే త్వం. ఈ దయాదేవి అనుగ్రహం ఎంత గొప్పగా ఉంటుందంటే, మందమతి ఎందుకు పనికిరానటువంటి వాడనిపించుకునే కుమారుడి పైన తల్లికి అత్యంత ప్రేమ ఉంటుంది. ఈ తెలివిగల పిల్లలు వారి బ్రతుకు వారు ఎలాగో బ్రతకగలరు, వీడెలా బ్రతుకుతాడో అనే బాధ తపన ఆవిడలో సంపూర్ణంగా ఉంటుంది తల్లికి. అలా ఈ దయాదేవి కూడా మందమతులు పాపాత్ములు అయినటువంటి వారి గురించి వారు ఎలా బాగుపడతారు, వారిని బాగు చేయటం ఎలా, వారిని సన్మార్గంలో నడిపించటం ఎలా, భగవానుడి దగ్గరకు చేర్చటం ఎలా అనే ఆలోచనతో నిరంతరం ఆవిడ తప్పిస్తూ ఉంటుందిట. బ్రహ్మ రుద్రాదులు ఇంద్రాదులు వారందరూ కూడా ఆవిడ కుమారులే. అయినా వారి గురించి ఈవిడేమీ పెద్దగా బాధపడదు. కారణం ఏమిటంటే వారు మహాతపస్సు చేశారు. వారి పుణ్య ఫలాన్ని అనుసరించి బ్రహ్మ పదవిని ఇంద్ర పదవిని వారు అందుకున్నారు. ఆ పుణ్య ఫలం అంతా క్షయమైపోయేంత వరకు కూడా వారు అక్కడే ఉంటారు. వారికి మోక్షాన్ని అందించాలన్నా కూడా ఆ మోక్షం అనేటువంటిది వారికి రావటం కష్టం. ఎందుకంటే ఈ పుణ్యఫలం అడ్డుగా నిలుస్తున్నది మోక్షం రాకుండా. ఈ పుణ్యఫలం అంతా క్షయించిన తరువాత గాని వారు మోక్షానికి అర్హులు కారు. కానీ పాపాత్ములు మందమతులు అయినటువంటి ఈ సామాన్య మానవులు వీరిని ఉద్ధరించటానికి నిరంతరం తపిస్తూ ఉంటుంది. ఆ బ్రహ్మ ఇంద్రుడు మొదలైనటువంటి వారిపైన ఆవిడ దృష్టి ఉండదు. ఆవిడ ఒక విశ్వాచార్య పదవిలో ఉండి ఈ లోకానికే గురుత్వం వహించేటువంటి వ్యక్తి ఇటువంటి బాధలు పడుతూ పాపాలు చేస్తున్నటువంటి వారిని ఎలా ఉద్ధరించాలో గురువు ఎలా తప్పిస్తాడో, లోకానికే ఆచార్యత్వం వహించేటువంటి ఈ దయాదేవి వీరిని ఉద్ధరించటం కోసం నిరంతరం తపిస్తూ ఉంటుందట. ఈవిడ ఎటువంటి కరుణ చూపిస్తుందంటే, పూర్వం క్షత్రబంధువు అని ఒక రాజు ఉండేవాడు సూర్యవంశంలో. ఆ రాజు మహాపాపాలు చేశాడు. అతను మహాపాపిష్టివాడై అడవులలో ఉండే జంతువులను, ఆ అడవుల గుండా ప్రయాణం చేసే బాటసారులను పట్టుకుని హింసించి ఆనందించేవాడు. నిరంతరం ఇలా బాటసారులను జంతువులను హింసిస్తూ ఆనందాన్ని పొందేటువంటి ఆ క్షత్రబంధువు ఒక రోజున
తాను బాటసారులను హింసిస్తూ ఉండగా అటువైపు దారి తప్పి ఒక ఋషీశ్వరుడు వచ్చాడు. వచ్చి ఆ క్షత్రబంధువుని చూస్తే ఆ క్షత్రబంధువుకి ఈ ఋషీశ్వరుణ్ణి చూడగానే ఏదో ఒక సద్భావం కలిగింది. కలిగి ఆ బాటసారులను జంతువులను వదిలేశాడు. వదిలేసి ఈ ఋషీశ్వరుడితో చాలా మంచిగా చక్కగా మాట్లాడాడు. ఆ ఋషీశ్వరుడు క్షత్రబంధువుతో ఇక నుండి నువ్వు ఈ బాటసారులను జంతువులను హింసించద్దు అని మంచి బోధ చేశాడు. కానీ క్షత్రబంధువు ఏమన్నాడంటే, నేను వాళ్ళని హింసించటం మానలేను, నాకు అదే ఆనందాన్ని ఇస్తోంది అని చెప్పాడు. ఇక వాడి స్వభావంలోనే అంత తీవ్రమైనటువంటి దుష్ట లక్షణం ఉండటంతో ఈ ఋషీశ్వరుడు వాణ్ణి ఎలాగైనా సన్మార్గంలోకి మలచాలని నువ్వు తుమ్మినప్పుడు కానీ దగ్గినప్పుడు కానీ గోవిందా గోవిందా అనుకోమని ఒక సూచన చేశాడు. వాడు అలాగే గోవిందా గోవిందా అని తుమ్మినప్పుడు దగ్గినప్పుడు అలా పలకటం వల్ల గోవిందనామ స్మరణం వలన వాడిలో రాను వివేకం అనేది కలిగి ఈ హింసని మానివేసి సన్మార్గంలో సాగి తరువాత మోక్షాన్ని పొందాడు ఆ గోవిందనామ స్మరణతోనే. అదేవిధంగా ఈ ఋషీశ్వరుడు ఆచార్యుని వలె ఆ క్షత్రబంధువును ఎలా ఉద్ధరించాడో సద్బోధతో, లోకాచార్య పదవిలో ఉన్న ఈ దయాదేవి కూడా ఎంతటి పాపాత్ముండైనా సరే తన కరుణతో అనుగ్రహిస్తుంది అని మనకు తెలియజేస్తూ చక్కని శ్లోక రచనతో మహిమాన్వితమైన శతకాన్ని మనకు అందించిన శ్రీమద్ వేదాంత దేశికుల దయాశతకంలోని మరి ఒక శ్లోకం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. आदिलक्ष्मीं जगन्मातरं भावये आद्यन्तरहिताम् अनन्तलक्ष्मीं सदाद्यन्तरहिताम् अनन्तलक्ष्मीं सदा आदिलक्ष्मीं जगन्मातरं भावये. दिग्घस्तिभिः कनककुम्भमुखावसृष्ट स्वर्वाहिनी विमलचारुजलप्लुताङ्गीं प्रातर्नमामि जगतां जननीम् अशेषलोकाधिनाथगृहिणीम् अमृताब्धिपुत्रीम्. शिवाय गुरवे नमः. श्रीमात्रे नमः. श्रीविष्णुरूपाय नमः शिवाय. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. సనత్కుమారుల వారు అనుగ్రహించే లక్ష్మీ సహస్రనామాల్లో 432వ నామం భార్గవి. శ్రీ భార్గవ్యై నమః. ఈ నామానికి అనేక అర్థాలను చెప్పుకుంటూ ఉన్నాం. అందులో ప్రధానంగా భృగు ప్రజాపతి యొక్క కుమార్తె గనక భార్గవి, ఇది ఒక అర్థం. ఇంకొక అర్థం, ప్రధానమైన వైదికార్థం ఏంటంటే భర్గః అంటే తేజస్సు అని అర్థం. సూర్యమండలాంతర్గతమైన పరమేశ్వర తేజస్సుకి భర్గః అని పేరు. అందుకే తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి అని చెప్తున్నా. భర్గుడు అని శివునికి కూడా పేరున్నది, అంటే తేజస్వరూపుడు అని అర్థం. కనుక భర్గః అనగా సూర్యమండలంలో ప్రకాశించే పరమేశ్వర తేజస్సు. ఆ తేజస్సుని భగవతీ రూపంగా లేదా భగవద్రూపంగా మనం ఆరాధన చేస్తున్నాం. ఆ తేజస్సునే విష్ణువని, శివుడని, సుబ్రహ్మణ్యుడని, గణపతి అని, అమ్మవారని రకరకాలుగా ఆరాధన చేస్తూ ఉంటారు. సంధ్యాకాలాల్లో ఉపాసింపబడే సూర్యమండలాంతర్గతమై సృష్టికారకమై రక్షణకారకమైనటువంటి మహా తేజస్సుందో అది భర్గః అని చెప్పబడుతుంది. ఆ భర్గః రూపంతో ఏ తల్లి ఉన్నదో ఆ తల్లి భార్గవి అనగా సూర్యమండలాంతర్గతమైన తేజస్వరూపిణి, మహా తేజోరాశి. తేజస్వరూపిణి అర్థాన్ని ఇక్కడ తీసుకుంటున్నాం. ఎలాంటి తేజస్సు అంటే సర్వ జగత్తుకి సృష్టి స్థితిలయలు చేసే మహా తేజస్సు గనక అమ్మవారు ఆ తేజోరూపిణిగా ఇందులో చెప్పబడుతున్నది. ఇంకొక అర్థంలో భార్గవి అంటే బ్రహ్మ విద్య అని అర్థం. మునుపు నామంలో మనం చెప్పినట్లుగా సర్వ విద్యాప్రదాయిని చెప్పి వెంటనే భార్గవి చెప్పడంలో సర్వ విద్య అంటే బ్రహ్మ విద్య, వేదాంత విద్య అని చెప్పుకున్నాం. దీనికి ఆత్మవిద్య అని మనకు పేరు. ఆత్మవిద్య, బ్రహ్మ విద్యే అమ్మవారి రూపం. దీనికి మనకు ప్రమాణంగా తైత్తిరీయోపనిషత్తులో సైషా భార్గవి వారుణి విద్య అని కనబడుతుంది. భృగు మహర్షి అని ఒక మహర్షి ఉన్నాడు. ఆయన దివ్యమైనటువంటి తపస్సు చేత, దివ్యమైనటువంటి సాధన చేత బ్రహ్మజ్ఞాని అయ్యాడు. తనకు లభించిన బ్రహ్మజ్ఞానాన్ని తన పుత్రులకు, శిష్యులకు అనుగ్రహించట. అలాగా
భృగు మహర్షి యొక్క తపస్సు నుంచి కలిగినటువంటి జ్ఞాన రూపిణి గనక ఆ బ్రహ్మ విద్యకి భార్గవీ విద్య అని పేరు. సైషా భార్గవి వారుణి విద్య అని చెప్తున్నారు. ఈ భార్గవీ విద్య నిజానికి సంధ్యోపాస్య విద్య కూడా భావించవచ్చు. అందుకే తైత్తిరీయోపనిషత్తు ప్రకారంగా బ్రహ్మ విద్యా రూపిణియే భార్గవి, ఇది ఒక అర్థం. ఎందుకంటే తేజస్సే భార్గవి అని ఇందాక అర్థం చెప్పుకున్నాం. అజ్ఞానమనే అంధకారాన్ని పటాపంచలు చేసే బ్రహ్మ విద్యారూపిణి అయినటువంటి జ్ఞానరూప తేజస్సు అమ్మవారు కనుక భార్గవి. ఈ నామం అనేటప్పుడు ఇన్ని అర్థాలు భావిస్తే వీటి ప్రయోజనాలన్నీ మనకు లభిస్తున్నాయి. ఇంకొక అర్థంలో భార్గవి నామం భర్జనాత్ భార్గవి అని, అంటే సర్వ రోగములను తొలగించే తల్లి, దుష్టత్వాన్ని, రోగాల్ని, బాధల్ని నశింపజేసే మహాతేజస్సు గనక భార్గవి అని చెప్పబడుతున్నది. ఇటువంటి భవ్యమైన నామానికి నమస్కారం చేసుకుని 433వ నామం యాజుషీ విద్య. ఇది నమస్కారంలో శ్రీ యాజుషీ విద్యాయై నమః. ఇది చాలా చిత్రమైనటువంటి శబ్దం. ఇది అమ్మవారు యాజుషీ విద్య, యాజుషి అంటే యజుర్వేదం అని అర్థం. యజుర్వేద విద్యారూపముగా ఉన్నది అని వివరించారు ఇక్కడ. అంటే మిగిలిన వేదములు అమ్మవారు కాదా, యజుర్వేదమును ఎందుకు చెప్పారు? ఇక్కడ వేదాల్లో ఒకటైన యజుర్వేదము అని చెప్పడం కాదు, ఇక్కడ యజ్ఞ విద్యారూపిణి అని అర్థం తీసుకోవాలి. యజుర్వేదము, యజుస్సులు యజ్ఞానికి సంబంధించినటువంటి వేదములవి. యజ్ఞము అనగా లోకక్షేమం కోసం చేసేటువంటి సత్కర్మలు యజ్ఞములు, భగవదర్పణ బుద్ధితో చేసే సత్కర్మలు యజ్ఞములు. ఆ సత్కర్మలు చేస్తేనే జీవుడు 3 రుణాల నుంచి విముక్తుడవుతున్నాడు, మోక్షం పొందడానికి అర్హుడవుతున్నాడు. అందుకు సత్కర్మ రూపమైన విద్య ఏదైతే ఉందో ఆ విద్య అమ్మవారి రూపము. ఇది వేదమే మనకు చెప్తూ ఉన్నది. ఆ యజ్ఞ విద్యని వేదం చెప్తోంది కనుక యజ్ఞ విద్యా రూపిణి, యజ్ఞ విద్య మహావిద్య గుహ్య విద్యాచ శోభనే ఆత్మవిద్యాచ దేవిత్వం విముక్తి ఫలదాయిని అని విష్ణు పురాణంలో లక్ష్మీ స్తోత్రంలో ఇంద్రుడు ఈ మాటలు చెప్తాడు. యజ్ఞ విద్యా రూపిణి యాజుషీ విద్య అని చెప్పబడుతున్నది. యజ్ఞములు కర్మాంగములు, సత్కర్మకి పనికొచ్చినటువంటివి యజ్ఞ విద్యలు. అదేవిధంగా యజ్ఞ విద్య తర్వాత వచ్చేది బ్రహ్మ విద్య. ఆ బ్రహ్మ విద్య ఉపనిషత్తులు యందు చెప్పబడుతుంది కనుక వేదం యొక్క పూర్వకాండ అంతా కూడా కర్మకాండ, అది యజ్ఞకాండ. తర్వాత చెప్పబడుతున్నది జ్ఞానకాండ, బ్రహ్మ విద్య, అది ఉపనిషత్ కాండ. అందుకే 434వ నామంలో సర్వోపనిషదాస్థిత అని వెంటనే చూపిస్తున్నాడు. యాజుషీ విద్య సర్వోపనిషదాస్థిత, ఈ 2 నామాలు కలిపి చూస్తే మొత్తంగా వేదరూపిణి అయిన తల్లి గోచరిస్తున్నది. ఇదంతా మనం భావన చేస్తే మొదటి నుండి చెప్పుకుంటున్నట్లుగా లక్ష్మీ సహస్రనామాలు వేదరూపిణి అయిన లక్ష్మీదేవి యొక్క స్తుతి. వేదాన్ని స్తుతించడమే లక్ష్మీదేవిని స్తుతించడం. అందుకే సర్వతంత్ర ప్రసూతికా నామం నుంచి మనం గమనించినట్లయితే వేద విద్యారూపిణిని చూపిస్తున్నారు. సర్వ విద్యా ప్రదాయిని భార్గవి యాజుషీ విద్య సర్వోపనిషదాస్థిత. సర్వ విద్యలు అనగా వేద విద్యే. అది కర్మ విద్య, బ్రహ్మ విద్య, 2 సర్వ విద్యలు. అందుకు బ్రహ్మ విద్య సర్వోపనిషదాస్థిత అనే నామంలో చెప్పబడుతున్నది. ఇది నమస్కారంలో ఈ 434వ నామం శ్రీ సర్వోపనిషదాస్థితాయై నమః అని చెప్పబడుతున్నది. అంటే సర్వ ఉపనిషత్తుల యందు సంపూర్ణముగా ఉన్న తల్లి. స్థిత అనకుండా ఆస్థిత అని చెప్పారు ఇక్కడ. ఆస్థిత అంటే ఆసమంతాత్, సంపూర్ణం అని అర్థం. ఉపనిషత్తుల యందు అంతటా ప్రతిపాదింపబడేటువంటి పరతత్వ రూపిణి, పరబ్రహ్మ రూపిణి, బ్రహ్మ విద్యా స్వరూపిణి. ఇలాగా యాజుషీ విద్య అన్నప్పుడు కర్మ విద్య, యజ్ఞ విద్య చెప్పారు. సర్వోపనిషదాస్థిత అన్నప్పుడు బ్రహ్మ విద్యను చెప్పారు. ఇక తర్వాతి నామాలు వ్యోమకేశాఖిల ప్రాణ పంచకోశ విలక్షణ పంచకోశాత్మిక ప్రత్యక్ పంచబ్రహ్మాత్మిక శివ. 437వ నామం వ్యోమకేశాఖిల ప్రాణ. ఇది నమస్కారంలో శ్రీ వ్యోమకేశ అఖిల ప్రాణాయై నమః అని చెప్పబడుతుంది. వ్యోమకేశుడు అంటే పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరునకు అఖిల ప్రాణ, ఆయనకు అన్ని ప్రాణముల రూపమైనది అని అర్థం చెప్పుకోవాలి. అంటే శివునకు సమస్త ప్రాణములు అమ్మవారే అని. ఇక్కడ శివుడు అనగా పరమేశ్వరుడు, ఆయన వ్యోమకేశుడు. వ్యోమం అనగా ఆకాశము, ఆకాశమే కేశముగా కలిగినవాడు శివుడు, వ్యోమకేశుడు. ఆయన యొక్క సర్వ ప్రాణశక్తి జగదంబ. ఆ పార్వతి అన్న, గౌరి అన్న పరాశక్తియే. అందుకు పరమేశ్వరునికి ప్రాణములుగా ఉన్నటువంటి శక్తి రూపిణి. శివునికి ప్రాణం అమ్మవారు, ప్రాణశక్తి. ప్రాణం అంటే కదలిక అని అర్థం. కదలిక కలిగించేది ప్రాణం. ప్రాణం లేకపోతే కదలిక లేదు. అలాగే పరమేశ్వరుల్లో కదలిక వచ్చింది. ఆ కదలికే స్పందన అని చెప్పబడుతుంది. పరమేశ్వరుడు సృష్టి చెయ్యాలి అనే స్పందన రూపంలో కదిలేడు.
ఆ కదలిక నుంచే సృష్టి, స్థితి, లయ మొదలైన కదలికలన్నీ వచ్చాయి. ఆ మొదటి కదలిక స్పందన. ఆ స్పందనయే ప్రాణశక్తి. ఏ శక్తి చేత పరమాత్మ స్పందించి సృష్టి, స్థితి, లయలు చేస్తున్నాడో ఆ శక్తే ప్రాణశక్తి. ఆ ప్రాణమే 1, 2 కాదు, అన్ని ప్రాణములు అదే. అఖిల ప్రాణ, సమస్తమైన ప్రాణం, పరమేశ్వరుని యొక్క సమస్త ప్రాణశక్తి. ఇది అర్థం, ఒక అర్థం చెప్పుకున్నాం. అందుకు పరాశక్తిని ఈ విధంగా భావిస్తున్నాం. ఇప్పుడు రెండవ అర్థంలోకి వెళదాం. వ్యోమకేశుడు అని శివుడికి పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి. వ్యోమ, కేశ, ఈ 2 శబ్దాలకి వైదికమైన అర్థాలు తీసుకుంటే వ్యోమం అనగా అంతరిక్షము, కేశములనగా రశ్ములు అని అర్థము. కేశాహ రశ్మయ అని వైదిక నిరుక్తము చెప్తున్నటువంటి అర్థం ఇది. కేశములనగా కిరణములు, రశ్ములు అని అర్థం. అనంత అంతరిక్షంలో రశ్మి రూపముగా ఉన్నటువంటి ఏ శక్తి ఉన్నదో ఆ శక్తి వ్యోమకేశ. ఈ రశ్ములలోనే సర్వజీవులకి ప్రాణాలు లభిస్తున్నాయి. అందుకే ప్రాణాన్ రశ్మిసు సన్నిధత్తే అని ప్రశ్నోపనిషత్తులో మంత్రం మనకు కనబడుతున్నది. కిరణాలలో ప్రాణశక్తి ఉంటుంది. ఆ ప్రాణశక్తే సర్వజీవులు పొందుతూ ఉంటారు. కనుక అంతరిక్షంలో ఉండేటువంటి జ్యోతిర్మయమైన కిరణాలు ఏ ఉన్నాయో, ఈ కిరణాలు సూర్యకిరణాలు, చంద్రకిరణాలు, ఇంకా జ్యోతిర్మండలాల నుంచి ఈ భూమిపై ప్రసరించేటువంటి రకరకాల కిరణ శక్తులు. ఈ కిరణ శక్తుల్నే ఎక్స్రేస్, గామారేస్, కాస్మిక్ రేస్ అని వైజ్ఞానిక శాస్త్రం కూడా చెప్తున్నది. ఈ రకరకాల కాంతి కిరణ శక్తులు వ్యోమము నుంచి ప్రసరిస్తున్నాయి. ఆ కాంతి కిరణ శక్తుల్లోంచే సర్వజీవులకి ప్రాణాలు లభిస్తున్నాయి. కనుక సర్వ ప్రాణములకు మూలమైనటువంటి అంతరిక్షములో ఉన్న కిరణాల రూపంతో వ్యాపించిన తల్లి వ్యోమకేశాఖిల ప్రాణ. ఇంత దివ్యమైన అర్థం ఉన్నది. కనుక శివునకు ప్రాణశక్తి అని చెప్పేది ఒక అర్థం, కానీ వైదికంగా ఈ రెండవ అర్థం చాలా విశేషమైనది. ఈ దివ్య నామాలలో ఇంత విజ్ఞానం దాగి ఉన్నది. ఈ భావంతో ఈ నామాన్ని మనం గమనించినట్లయితే విశ్వం నుంచి ప్రసరిస్తున్న ప్రాణశక్తులుగా ఉన్న కిరణములన్నీ అమ్మ రూపములే అనే భావం మనకు కలుగుతున్నది. వాయుర్వహ్ని ప్రజా ప్రాణ ఋతుకర్త ప్రభాకర అని ఆదిత్య హృదయంలో కూడా చదువుతున్నాం. ఆ సూర్య కిరణములే ప్రాణశక్తులని స్పష్టంగా చెప్పబడుతున్నది. ఇంకొక అర్థాన్ని ఇక్కడ మనం భావించినట్లయితే వ్యోమకేశ అఖిల ప్రాణ అనే విశేషమైన ఆ భావంలో ఈ సూర్య రూపమైన హిరణ్మయీ లక్ష్మి చెప్పబడుతుంది. సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం అన్నాం గనక వ్యోమకేశుడు అనగా సూర్య భగవాను అని అర్థం. వేదంలో చెప్పబడుతున్న అనేక దేవతా నామములకు సూర్యపరమైన అర్థాన్ని స్వీకరించాలి. ఎందుకంటే మనకు సర్వదేవతా శక్తులు సూర్యుడి నుంచి లభిస్తున్నాయి గనక సూర్యుడే సర్వదేవతాత్మకుడు, ఆయనే నారాయణుడు, సూర్య నారాయణుడు. కనుక సూర్య నారాయణుడు వ్యోమకేశుడు, ఆయన యొక్క ప్రాణశక్తి అయిన లక్ష్మీదేవి అఖిల ప్రాణ అని చెప్పబడుతున్నది. అది దీనిలో ఉన్న ప్రత్యేకత. ఎందుకంటే సూర్యుని కిరణములు ఎలా వ్యాపించుంటాయి అంటే ఆ కిరణాలన్నీ కలిపితే జటాజూటంగా భావించినట్లయితే సూర్యుని జటాజూటమే కిరణములు. అందుకే వ్యోమకేశ అంటే అంతరిక్షమే కేశములుగా కలిగినటువంటి లేదా అంతరిక్షమునందు తన కేశములను విస్తరింపజేసిన వాడు వ్యోమకేశుడైన సూర్యభగవానుడు. ఆ సూర్యుని యందు ఉన్న సమస్త ప్రాణశక్తి ఎవరో ఆ తల్లియే వ్యోమకేశాఖిల ప్రాణ. ఇది సరిగ్గా భార్గవి యాజుషీ విద్య తర్వాత వస్తుంది. ఇది గమనించుకోవాలి. అందుకే తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య అన్నప్పుడు సూర్యమండలాంతర్గతమైనటువంటి ఆ గాయత్రి రూపమైన తేజస్సే వ్యోమకేశాఖిల ప్రాణ అని చెప్పబడుతుంది. అయితే ఇది ఒక నామంగా తీసుకుంటే వ్యోమకేశాఖిల ప్రాణాయై నమః అన్నాం. కానీ దీన్ని 2 నామాలుగా కూడా స్వీకరించవచ్చు. వ్యోమకేశాయై నమః ఒకటి, అఖిల ప్రాణాయై నమః ఇలా 2గా కూడా చెప్పవచ్చు. వ్యోమకేశాయై నమః అంటే అనంతమైనటువంటి అంతరిక్షమునందు రశ్ముల రూపంతో విస్తరించి ఉన్న తల్లి అనే అర్థాన్ని చెప్పుకోవాలి. అఖిల ప్రాణ అంటే సర్వజీవులలో ప్రాణముగా ఉన్నది, సర్వజీవులకు ప్రాణములను ప్రసాదించే తల్లి ప్రాణశక్తి అని చెప్పబడుతున్నది. ప్రాణశక్తే గాయత్రి, గయాంత్రాయితే ఇది గాయత్రి, ప్రాణములను రక్షించే తల్లి గాయత్రి. అందుకు భార్గవి తర్వాత వచ్చిన నామములు గాయత్రీ దేవతగా మహాలక్ష్మిని దర్శింపజేసేవి. వ్యోమకేశాఖిల ప్రాణ. తర్వాత నామం 436 పంచకోశ విలక్షణ. ఇది ఒక చిత్రమైనటువంటి అద్భుతమైన నామం. ఇది విలక్షణము అంటే వేరుగా ఉండుట, దానితో కలిసి ఉన్నట్టే కనిపిస్తోంది కానీ ప్రత్యేకంగా ఉంటుంది. కానీ విలక్షణం అంటే ప్రత్యేకత. పంచకోశాల కంటే ప్రత్యేకమైనది, విలక్షణమైనది, వేరైనది అని అర్థం. ఇక్కడ ఈ నామంలో తత్వ విచారణ జరుగుతోంది. గాయత్రీదేవి గురించి చెప్తూ గాయత్రి వ్యాహృతి సంధ్య విధబృంద నిషేవిత తత్వాసన తత్వమయీ పంచకోశాంతరస్థిత అని
లలితా సహస్రనామాల్లో కూడా సరిగ్గా గాయత్రి తత్వం చెప్పేటప్పుడే ఈ పంచకోశాంతర స్థిత అనున్నది. అదేవిధంగా ఇక్కడ పంచకోశ విలక్షణ చెప్పబడుతున్నది. పంచకోశములు అంటే ప్రతివాడి శరీరము పంచకోశాలతో ఉంటుంది. వీటిని విచారణతో తెలుసుకోవచ్చు. పంచకోశాల గురించి మనం తెలుసుకుంటే భౌతిక శాస్త్రం కూడా అంగీకరిస్తుంది పంచకోశాన్ని. కనబడేటువంటి శరీరం అన్నమయ కోశం, దీనిలో ఉన్నటువంటివి ప్రాణమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం చెప్పబడుతున్నాయి. అందుకే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ అని 5 కోశములు ఉంటాయి ప్రతివాడి శరీరంలో. కోశము అంటే వర వంటిది. ఇలాంటి ఇన్ని వరలు కలిసినటువంటిది ఈ శరీరం. అయితే ఈ 5 కోశములు పనిచేయాలి అంటే ఉండవలసిన చైతన్యం ఒకటి ఉన్నది. అదే ఈ 5 కోశములకు వెనక్కి ఉందిట. వెనక్కి ఉండడం అంటే ఆధారంగా ఉందని అర్థం. ఆధారంగా ఉన్న ఆ చైతన్యమే 5 కోశాల్లో వ్యాపించిపోయింది. అది ఉంటేనే ఈ శరీరం పనిచేస్తుంది. అయితే ఈ చైతన్యం 5 కోశాల్లో ఉన్న 5 కోశాల కంటే ప్రత్యేకముగా ఉంది అన్నారు ఇక్కడ. అదేమిటో తెలుసుకునే ప్రయత్నం రేపు చేద్దాం. సర్వం శ్రీ లక్ష్మీ చరణారవిందార్పణమస్తు. జయ గురుదత్త. ఇప్పుడు అనుకున్నాం కదా, పని లేని మనస్సుకు పని పెట్టాలి అని. అట్లనే సద్గ్రంథాలు చదవాలి, ఇతరులకు చదివి వినిపించాలి. చదువు చదివించు అన్నట్టు జపధ్యానాదులు చేయాలి, ప్రాణాయామం చేయాలి. ఇవన్నీ నియమం. నియమం అంటే ఎందుకు నియమం పెట్టుకున్నామంటే ఈ బుద్ధికి, ఈ ఇంద్రియాలకు ఒక పాఠం. ఈ గంటకే చేయాలా, ఇట్లనే ఉండాలా అనేది కాదు. ఈ శరీరానికి అంటే ఈ ఇంద్రియాలకి, ఈ బుద్ధికి మనం బుద్ధి చెప్తూ ఉండాలి. దీనివల్ల బుద్ధి శుద్ధమై సమస్యలకు పరిష్కారం మీకే తెలుస్తుంది, తోస్తుంది కూడా. పని కలిగి ప్రశాంతంగా ఉన్న బుద్ధికి వేదాంతం పట్టుతుంది. కానీ కష్టకాలంలో కూడా వేదాంతం పట్టుతుంది. ఉదాహరణకు భగవద్గీతోపదేశం ప్రాణ సంకటమైన యుద్ధ సమయంలో అర్జునుడికి భగవద్గీత ఉపదేశం జరిగింది కదా. అతను ఏకాగ్రంగా విని తత్వం గ్రహించి తన కర్తవ్యాన్ని నిర్వర్తించాడు. ఆ తర్వాత పాండవులు రాజ్యం చేస్తున్న రోజుల్లో ఒక రోజున ఉయ్యాల బల్లపై కూర్చొని ఉండగా అర్జునుడు కృష్ణుడితో ఇలా అన్నాడట, బావా, అప్పుడు ఆ హడావుడిలో ఏదో ఉపదేశం చేశావు, అప్పుడు అది సరిగా గుర్తు రావటం లేదు, ఇప్పుడు అది మళ్ళీ ఉపదేశించు అని అడిగాడు. దానికి కృష్ణుడు, అర్జున, ఉపదేశం అంటే నిత్యము మననం చేయాల్సింది, అంతేగాని తీరిక ఉన్నప్పుడు ఆలోచించు, ఆ తర్వాత చూసుకుందాంలే, తర్వాత ఆలోచించుకుందాంలే అనుకునేది కాదయ్యా ఇది. పైగా అప్పుడేం చెప్పాను నేను, అదే మళ్ళీ రమ్మంటే రాదయ్యా. అయినా నీ మీద ప్రేమతో, శిష్య ప్రేమతో మళ్ళీ చెప్తాను విను అని మళ్ళీ ఉపదేశించాడు. కానీ ఈ మాట అర్జునుడికి తీరిక లేదు. మధ్యలో ఎవరెవరో అధికారులు వచ్చి ఏమేమో అడుగుతున్నారు, వారికి సమాధానాలు ఇస్తూ ఈ ఉపదేశం వింటున్నాడు. ఎట్లా అవుతుంది ఇది? ఈ ఉపదేశం అంతా అనుగీత అనే పేరుతో మహాభారతంలో ఉంది. భగవద్గీతలో తత్వం అంతా ఇందులో కూడా వివరించబడింది. అంతా విన్నాక మొదటి గీతే చాలా బాగుంది అన్నాడట అర్జునుడు. కారణమేమిటి? ఈ మాట ఏకాగ్రతగా వినటం కుదరలేదు అర్జునుడికి. ఎందుకంటే ఇప్పుడు జవాబుదారీ ఎక్కువైపోయింది కదా, రాజ్యభారం ఎక్కువైపోయింది కదా.
అందుకని రాజ్యానికి తానే జవాబుదారీ అయిపోయినాడు కదా. అందుకని ఇక్కడ ఏకాగ్రత పెట్టడానికి కాలేదు, రాజ్య పనుల మీద పెట్టాడు. అందుకే ఉపదేశానికి బయట వాతావరణం కన్నా శిష్యుడి మనస్సే ముఖ్యం. మనిషి దుఃఖంలో ఉన్నప్పుడు అతడికి వేదాంతమే ఉపదేశించాలి. సుఖకాలం వచ్చాక దుఃఖకాలంలో విన్న ఉపదేశాన్ని స్మరణ చేయాలి. ఆ స్మరణ రోజు రోజుకు అధికం కావాలి. దుఃఖకాలంలో గురువును స్మరించాలి, ఆయనతో మాట్లాడాలి. సుఖకాలంలో ఆయనకు అధికంగా సేవ చేయాలి. సుఖకాలంలో ప్రజ్ఞతో కూడిన జ్ఞానం కలుగుతుంది. ప్రజ్ఞ అంటే తెలుసుకోవాలనేటువంటి కోరికే. దుఃఖకాలంలో అది ఉండదు కదా. కనుక కష్టసుఖాలు రెండిటిలోనూ ఉపదేశం కావలసిందే. మంచి శిష్యులంతా అలాగే మనం కోరుకోవాలి కదా. చెడ్డకాలంలో మనకు ఇచ్చినటువంటి ఉపదేశం అది ఎప్పటికీ కూడా జ్ఞాపకం ఉంటుంది, అంటే దుఃఖకాలంలో. అటనే సుఖకాలంలో ఇచ్చినటువంటి ఉపదేశం కొంచెం ఉండదు, అప్పుడప్పుడు పోతూ ఉంటుంది. అర్జునుడికి జరిగింది అదే కదా. దుఃఖకాలంలో ఇచ్చినటువంటి ఉపదేశం అదే బాగా అర్థమైంది. ఇప్పుడు సుఖకాలంలో ఇచ్చేటువంటి ఈ ఉపదేశం అర్థం కావటం లేదు సరిగా. జై గురుదత్త, శ్రీ గురుదత్త.